దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మన జీవితానికి ఉపయోగపడే కొన్ని విశేషాలు ఈరోజు మనం మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ చిన్న దేవుని వాక్యపు మాటల్ని ప్రారంభిస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రభు అయిన యేసు ఈ విధంగా చెప్తున్నారు, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము సంపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని చెప్పడం జరిగింది. ఎవరైతే యేసు ప్రభుకు శిష్యులుగా ఉన్నారో వారి యందు ప్రభు యొక్క సంతోషం ఉండాలని, ఆ సంతోషము పరిపూర్ణమయ్యేటువంటి సంతోషంగా ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నట్లుగా ఈ వాక్యము మనకు చాలా స్పష్టం చేస్తూ ఉంది. ఎవరైతే యేసును అనుసరించి జీవించాలని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే యేసుకు శిష్యులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ సంతోషముగా జీవించాలి, పరిపూర్ణమైనటువంటి సంతోషంతో జీవించాలి. ఇది యేసు ప్రభు యొక్క కోరిక. అందువలన సంతోషం అనేటువంటి ఈ సబ్జెక్టు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఆత్మ ఫలిస్తే సంతోషం అనేది సాధ్యమవుతుందని, ఆత్మ ఫలముల లిస్టులో రెండవదిగా సంతోషాన్ని ఆయన యాడ్ చేయడం మనం గలతీ 5:22లో చదువుకోగలం. ఒక సూత్రం ఈరోజు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ప్రభువు వారి కోరిక మనం సంతోషంగా ఉండాలని, అది కూడా పరిపూర్ణమైన సంతోషంతో ఉండాలని. కానీ సంతోషం అనేటువంటిది ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అనేటువంటి ఈ ఒక పాయింట్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సహజంగా సంతోషం అనేటువంటిది ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే, మనము మాట్లాడే మాటల వల్లే మన సంతోషాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని రాయబడి. ఇది నిజమే. ఎవరినైనా మనం నొప్పించే విధంగా మాట్లాడినప్పుడు వారికి కోపం రేగుతుంది. వారికి కోపం రేగినప్పుడు అనగా మనచే వారిలో కోపం రేపబడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్లకు మన మీద ఆగ్రహము, క్రోధము ఇవన్నీ కలిగి మనల్ని బాధ పెట్టేటువంటి మాటలు, నొప్పించేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మనల్ని నొప్పించేలా మాట్లాడినప్పుడు మనకు బాధ, నొప్పి ఎక్కువై తిరిగి మళ్ళీ వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడతాం. ఇలా ఒకరినొకరు నొప్పించుకుంటూ ఎవరు సంతోషం లేనటువంటి జీవితాలు జీవించడం అనేది అనేకుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు వాళ్ళు అంటున్నారు, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడము అని. సో యేసు ప్రభు వారు సెలవిచ్చిన ప్రకారంగా మన హృదయంలో సంతోషం నింపుకుంటే తప్ప ఇతరులను సంతోష పెట్టేటువంటి మాటలను మనం మాట్లాడలేం. ఇతరులను సంతోషపెట్టే మాటలు మనం మాట్లాడలేకపోతే వాళ్ళు మన సంతోషాన్ని గురించి ఆలోచించి మనల్ని సంతోషపెట్టేటువంటి మాటలు మాట్లాడడానికి ఇతరులు కూడా ఆలోచించరు. అందువలన ఎవడైనా సంతోషం కావాలి అని కోరుకున్నవాడైతే అతను ముందుగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను ఎవరి నుంచి అయితే సంతోషాన్ని కోరుకుంటూ ఉన్నానో ఆ వ్యక్తికి సంతోషం కలిగేటువంటి మాటల్ని, సంతోషం కలిగేటువంటి ప్రవర్తనను నేను ఏమైనా కలిగి ఉన్నానా లేదా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ఒక కొండ మీద ఉండి ఆయన ప్రసంగం చేయడం జరిగింది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి కూడా మనం చదవగలం. సో ఈ ప్రసంగంలో యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారనంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైనదని ఆయన సెలవిస్తున్నారు. మనుషులు మనల్ని సంతోష పెట్టాలి అని ప్రతి మనిషి కోరుకునేవాడే. అంటే ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడు, అందరూ నన్ను సంతోష పెట్టాలని కోరుకుంటాడు. ప్రతి మనిషి ఇదే కోరుకుంటాడు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు అందరి దగ్గర సంతోషాన్ని కోరుకుంటున్నావు, మరి ఇతరుల సంతోషాన్ని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరికైనా సంతోషం కలగాలి అంటే ముందుగా అతను చేయవలసిన పని ఏమిటంటే, తను ఎలాంటి సంతోషాన్ని అయితే ఇతరుల నుంచి కోరుకుంటున్నాడో అలాంటి సంతోషాన్ని వారికి ఇవ్వడానికి ముందుగా ఈ మనిషి సిద్ధపడాలి,
అందుకు తగిన విధంగా మాట్లాడాలి, అందుకు తగిన విధంగా ప్రవర్తించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ధర్మశాస్త్రము అనేటువంటిది ఆ మనిషి యొక్క జీవితంలో నెరవేరుతుంది. సో ఇక్కడ సూత్రం ఏమిటి అంటే, సంతోషం కోరుకుంటున్నటువంటి ఓ మనిషి, నీకు సంతోషం కావాలనంటే నీవు ఇతరులను సంతోషపెట్టు. ఇతరులను మనం ఎంత సంతోష పెడతామో వారి నుంచి అంతకంటే ఇంకా ఎక్కువ సంతోషం పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇతరులను సంతోష పెట్టేలా ప్రవర్తించడం, మాట్లాడడం అందరికీ సాధ్యం కావటం లేదు. ఎందుకు సాధ్యం కావటం లేదు అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకు సాధ్యం కావటం లేదు అంటే, మనిషి తన హృదయంలో ఏది నింపుకుంటాడో దాన్నే తన మాటల్లో, తన ప్రవర్తనలో బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. మనం అనేక సినిమాలు చూస్తూ ఉంటాం, అనేక సీరియల్స్ చూస్తూ ఉంటాం, ఇరుగు పొరుగు వారి మాటలు వింటూ ఉంటాం, స్నేహితుల మాటలు వింటూ ఉంటాం. అయితే వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. ఒక సినిమాలో ఒక పాత్ర మనం తీసుకున్నప్పుడు, ఒక సీరియల్లో ఒక పాత్ర మనం తీసుకున్నప్పుడు ఆ పాత్ర యొక్క వ్యక్తిత్వం ఏమిటనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి చదివినట్లయితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొలగపోయారు గనుక చేయరాని కార్యమును చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించును. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు నైరి అని ఒక్కొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఇక్కడ రాయడం జరిగింది. సో ఇక్కడ రాసినటువంటి లిస్ట్ ఏంటంటే మనుషుల వ్యక్తిత్వం ఇది. సో ఈ వ్యక్తిత్వం, ఇలాంటి వ్యక్తిత్వ గుణ లక్షణాలు కలిగినటువంటి వారు మాట్లాడుతూ ఉంటే వింటుండగా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఈ గుణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషనే వస్తుంది. అనగా మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము. సో వాళ్ళ హృదయాల్లో నిండి ఉండేది అదే, వాళ్ళు మనతో మాట్లాడితే వాళ్ళు చెప్పే విషయాలు అదే. ఆ కారణం చేత ఏం జరుగుతుంది, ఇటువంటి విశేషాలను, ఇటువంటి సంగతులను మనం ఫ్రెండ్స్ ద్వారా, మన కొలీగ్స్ ద్వారా, సుపీరియర్స్ ద్వారా, మన కింద పనిచేసేటువంటి వర్కర్స్ ద్వారానైతేనేమి, ఇరుగు పొరుగు వారి ద్వారానైతేనేమి, ఇప్పుడు మనం చదివినటువంటి గుణ లక్షణాల్లో ఏవైతే నిండుకొని ఉన్నాయో అట్టి గుణ లక్షణాలతో కూడినటువంటి విషయాలను, అంశాలను వారు తమ మాటల్లో, ప్రవర్తనలో నిత్యము మన తలలోకి చొప్పిస్తూ ఉంటే, అది మనం అలా రిసీవ్ చేసుకుంటూ ఉంటే మన హృదయంలో సంతోషం ఎలా ఉంటుందండి? అవకాశమే లేదు. అందుకని సంతోషం కావాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి యేసు ప్రభు వారి శిష్యుడైనా సరే ఒక విషయం ప్రశ్నించుకోవాలి. రోజులో ఉన్న 24 గంటల ఈ సమయంలో నేను నిద్రకు ఎంత సమయం కేటాయిస్తున్నాను, ఆహారానికి ఎంత సమయం కేటాయిస్తున్నాను, అలాగే నేను నా జీవనోపాయానికి ఎంత టైం కేటాయిస్తున్నాను. మరి ఈ పనులన్నీ నేను చేస్తూ ఉండగా, అంటే ఆ జీవనోపాయం కొరకు నేను పని చేస్తూ ఉండగా, భోజనం నేను చేస్తూ ఉండగా, అలాగే జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన పనులన్నీ నేను చేస్తూ ఉండగా నా కళ్ళు ఏం చూస్తున్నాయి, నా చెవులు ఏం వింటూ ఉన్నాయి, అలాగే నా చర్మం ఏం స్పర్శిస్తూ ఉంది. ఇక్కడ రాసినటువంటి లిస్టులోని విషయాలను కానీ ఎక్కువగా మనం హృదయము స్వీకరిస్తూ ఉండేటువంటి పనులు మనం చేస్తూ ఉన్నట్లయితే వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీవు యేసు ప్రభు కోరుకున్నటువంటి సంతోషాన్ని నువ్వు ఎప్పటికీ సాధించలేవు. ఎందుకంటే పాత్ర ఖాళీగా ఉంటే కదండి అందులో పాలైనా తేనైనా మనం పోయగలం. పాత్ర నిండుగా బురదను నింపుకొని ఉంటే అందులో పాలు తేనె ఎలా పోయగలం? మనం టీవీ ద్వారా, సీరియల్ ద్వారా, స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, మరి ఇక్కడ రాయబడినటువంటి లిస్టులో ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరము, ఈ విశేషాలే మనం ఎక్కువగా రోజంతా వింటూ చూస్తూ ఉన్నట్లయితే మన హృదయం వీటితోనే నిండి ఉంది. మనం మాట్లాడేటప్పుడు, మనం ప్రవర్తించేటప్పుడు ఇవే బయటకు వస్తాయి. ఇవన్నీ అవతల మనిషిలో ఇంకా నొప్పిని, బాధను కలిగిస్తాయి. వాళ్ళ కోపం రేగుతుంది, వాళ్ళు మనల్ని ఇంకా బాధ పెడతారు, మనం ఇంకా సంతోషానికి దూరం అయిపోతాం. కాబట్టి ప్రియులారా, ఇవ్వబడినటువంటి ఈ చిన్న సమయంలో ఒక పాయింట్ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. యేసు ప్రభువుల వారు తన శిష్యుడైన ప్రతి ఒక్కరూ సంతోషం కలిగి, పరిపూర్ణమైన సంతోషం కలిగి జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. పరిపూర్ణమైన సంతోషం మన హృదయంలో ఉండాలి అని అంటే మనము హృదయంలోనికి ఏ అంశాలను రాణిస్తున్నామో మనం పరిశీలించుకోవాలి.
అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి రోమేలు పత్రికలో ఇప్పటి వరకు మనం చదువుకున్న లిస్టులో ఉండేటువంటి అంశాలు మన హృదయంలోనికి ఎక్కువగా మనం చేస్తూ ఉంటే, పర్మిషన్ ఇస్తూ ఉంటే కనుక మన హృదయం నిండా అవే పేర్కొని పోయి మనం ఎవరితో మాట్లాడినా మన బాధతో నిండినటువంటి మాటలు వాళ్ళకి చెప్పి, వాళ్ళు బాధ పెట్టి, వాళ్ళ కోపాన్ని రేపి, వాళ్ళు మళ్ళీ మనల్ని బాధ పెట్టి, మనం ఇంకా వాళ్ళని ఎక్కువ బాధ పెట్టి ఈ విషవలయంలో చిక్కుకుపోవడం తప్పితే మనకు సంతోషం అనేది లేదు. అందువలన మనం యేసు ప్రభు శిష్యులుగా తగు జాగ్రత్త తీసుకుని మన హృదయం నిండా ఇప్పుడు మనం చదివినటువంటి గుణ లక్షణాలకు వ్యతిరేకమైనటువంటివి అనగా ఆత్మఫలములు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇటువంటి గుణ లక్షణాలు కూర్చున్నటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్కువ కలుద్దాం, వాళ్ళతో ఎక్కువ మాట్లాడదాం. అలాంటి విశేషాలతో హృదయాన్ని నింపుకొని సంతోషం కలిగిన వారమై యేసు ప్రభు శిష్యులు అనిపించుకుందాం. వందనాలు.